హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ మనకి ఇట్లాంటివి టాజిల్స్ అనేటివి మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. చీరకి పింక్ ఉంది, ఇంకా సిల్వర్ ఉంది, పింక్ ఇంకా గ్రీన్ ఉంది. నేను ఈ రెండు కట్ అనేది రెడీ అనేది చేసుకొని పెట్టుకున్నానండి. మళ్ళీ మనకి ఇట్లా 8 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. ఇటువైపు 4 పోగులు, ఇటువైపు 4 పోగులు ఉంటాయి. ఇట్లా కింద మనము ముడి అనేది వేసుకుందాము. తర్వాత ఇలాంటి పర్ల్స్ అండి, రౌండ్వి పర్ల్స్ అండి, 4 నంబర్వి. మళ్ళీ ఇలాంటి డ్రాప్స్, మళ్ళీ ఇలాంటివి గోల్డ్ బీడ్స్ 2 mm. ఇప్పుడు మనము డిజైన్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఫస్ట్ మనము ఇట్లా చీరకి నాడ్ అనేది ఇలా వేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ ఇక్కడ మనము నాడ్ అనేది వేసుకున్నాము. తర్వాత ఫస్ట్ మనము ఇట్లాంటిది ఒక గోల్డ్ బీడ్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. గోల్డ్ బీడ్ మనం కావాల్సినది ఒక టాజల్, మళ్ళా ఒక గోల్డ్ బీడ్. ఇలా తీసుకొని ఈ టాజిల్ ఎక్కడ వరకు వస్తుందో ఇది ఇలా చూసుకొని నీడిల్ని ఇలా కింది వైపు నుంచి తీసి మళ్ళీ మనము ఈ గోల్డ్ బీడ్లకించి నీడిల్ని ఇలా కిందికి అనేది తీసుకొని రావాలి. గోల్డ్ బీడ్ పక్కన ఒక పర్ల్ వేసుకోవాలండి. తర్వాత ఒక పర్ల్ని ఇలా తీసుకొని ఈ పర్ల్కించి మళ్ళీ మనం ఇట్లా కిందికి అనేది రావాలి. వచ్చినాక ఒక 2 పర్ల్స్ అనేటివి మనం వేసుకోవాలండి, సేమ్ రౌండ్వే. రౌండ్ వేసుకొని ఈ పర్ల్ని ఇలా కిందికించి కుట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా పర్ల్కించి కిందికి అనేది తీయాలండి. తీసి మళ్ళీ మనం ఒక 2 పర్ల్స్ అనేటివి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఇక్కడ వరకు వచ్చిన ఇలా కుట్టుకొని మళ్ళీ ఈ నీడిల్ని ఈ పర్ల్కించి కిందికి అనేది రావాలి. తర్వాత ఒక డ్రాప్ షేప్ బీడ్ అనేది మనం తీసుకోవాలండి. ఇట్లా డ్రాప్ షేప్ బీడ్ అనేది ఎక్కించుకున్నాక మళ్ళీ మనం ఒక గోల్డ్ బీడ్ అనేది తీసుకొని ఈ గోల్డ్ బీడ్ని వదిలేసి ఈ డ్రాప్లకించి నీడిల్ని ఈ పైన ఉన్న పర్ల్ వరకు నీడిల్ని తీసుకొని రావాలండి. తీసుకొని వచ్చినాక మళ్ళీ మనము చీరలో కూడా కుట్టుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని ఇట్టి ఈ పర్ల్ రౌండ్ ఉన్న పర్ల్కించి మనం నీడిల్ని అనేది కింద ఇలా తీసుకొని రావాలి. తర్వాత మనం ఒక 2 పర్ల్స్ అనేటివి వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ని ఇలా కిందికించి కుట్టాలి. మళ్ళీ 2 పర్ల్స్ అనేటివి వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ని ఇలా కిందికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గోల్డ్ బీడ్ అనేది వేసుకోవాలండి. గోల్డ్ బీడ్ని వేసుకొని దీన్ని కూడా ఇలా పైకి తీసి మళ్ళీ దీన్ని గోల్డ్ బీడ్లకి నీడిల్ని కిందికి రానియాలి. రానిచ్చిన తర్వాత మనకు కావాల్సిన టాజిల్ అనేది ఇలా ఎక్కించుకోవాలండి. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అనేది వేసుకోవాలి. ఏం కన్ఫ్యూజన్ లేదండి. వీడియో అనేది 1-2 సార్లు చూస్తే ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ నీడిల్ని ఈ గోల్డ్ బీడ్లకించి ఇలా కిందికి తీసుకొని రావాలి. మళ్ళీ సేమ్ ఇక్కడైతే మనం ఎట్లా 3 బీడ్స్ వేసామో సేమ్ మళ్ళీ మనము ఫస్ట్ ఒక పర్ల్ని ఇట్లా ఎక్కించుకొని ఇక్కడ పక్కకించి తీయాలండి. తర్వాత ఈ పర్ల్కించి నీడిల్ అనేది తీసుకొని రావాలి. తర్వాత మళ్ళీ ఒక 2 పర్ల్స్ అనేటివి వేయాలి. ఒక 2 పర్ల్స్ వేసినాక మళ్ళీ దీన్ని కూడా నీడిల్ని చీరలోకి తీసి మళ్ళీ ఈ పర్ల్కించి ఇట్లా కిందికి రావాలి. మళ్ళీ ఒక 2 పర్ల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి.
మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్ దాని పక్కనే మనం ఈ నీడిల్ని ఇలా కిందికి తీసుకొని రావాలి. ఇప్పుడు మనం ఒక డ్రాప్ షేప్ బీడ్ అనేది ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఇలా ఎక్కించుకున్నాకండి, ఈ గోల్డ్ బీడ్ని ఇలా వదిలేసి నీడిల్ని డైరెక్ట్ ఈ పర్ల నుంచి ఈ చీరలకి తీసుకొని రావాలండి. నీడిల్ని తీసుకొచ్చి మళ్ళీ రివర్స్లో మనం ఈ పర్లకి నీడిల్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక 2 పర్ల్స్ అనేటివి ఇలా యాడ్ చేయాలి. మళ్ళీ 2 పర్ల్స్ ఇట్లా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని ఇలా తీసుకొని రావాలండి. మళ్ళీ 2 పర్ల్స్ అనేటివి ఎక్కించుకోవాలి. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఒక గోల్డ్ బీడ్ అనేది ఇలా ఎక్కించుకోవాలండి. మళ్ళీ నీడల్ని ఇలా చీరలకి తీసి మళ్ళీ ఇలా వచ్చాక మనం మళ్ళీ టాజిల్ అనేది వేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.